సహజంగా ఎన్నికలంటేనే వార్ రూమ్స్ గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన వార్ రూమ్స్ సపరేట్గా ఉంటాయని, ఆ వార్ రూమ్స్లో ఎన్నికల కోసం గూడుపుటాని జరగబోతోంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. సహజంగా ఎన్నికలంటే వార్ రూమ్స్ గుర్తొస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి వార్ రూమ్స్ సపరేట్గా ఉంటాయని, ఆ వార్ రూమ్స్లో రానున్నటువంటి ఎన్నికల కోసం గూడుపుటాన్ని చేయబోతున్నాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఏంటంటే వార్ రూమ్స్ అంటేనే వార్ రూమ్స్లో జరిగేదే గూడుపుటాని. ఆ గూడుపుటాని ద్వారా ప్రత్యర్థుల్ని చిత్తు చేయాలనుకుంటుంటారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్ రూమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంత వేరే విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది అంటే, విశాఖలో వైవి సుబ్బారెడ్డి తాజాగా ఏదో ఒక 50 ఎకరాలకు సంబంధించి కబ్జా వ్యవహారం అనేది బయటకు వచ్చిన సందర్భంగా ఆ వార్ రూమ్ కు సంబంధించినటువంటి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ వార్ రూమ్ వాళ్ళు హల్చల్ చేశారు. సో దాంతో అది ఏం వార్ రూమ్ అంటే జగన్మోహన్ రెడ్డి వార్ రూమ్, జగన్ మార్క్ వార్ రూమ్ అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి ఇప్పుడు తాజాగా వైజాగ్ లో బయటకు వచ్చినటువంటి అంశం. అసలు ఏంటి దాని మీద కొంత లోతుకి వెళ్తే అసలు ఏంటి ఈ వార్ రూమ్ ఏంటి, జగన్ మార్క్ వార్ రూమ్ ఏంటి, ఆ వార్ రూమ్ లో ఎవరు ఉంటారు, ఏం చేయబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో, వాటిని అసలు ఇప్పుడు ఏర్పాటు చేశారా లేకపోతే గతంలోనే ఏర్పాటు చేశారా, వాళ్ళు చేసే పని ఏంటి, ఎలాంటి వాళ్ళని దాంట్లో నియామకం చేస్తారు, ఇవన్నీ రకరకాలుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ చర్చకు వచ్చాయి. అసలు ఏంటి ఈ వార్ రూమ్లో, తెలియనటువంటి వార్ రూమ్లు ఏంటి అనేది. అయితే ఈ వార్ రూమ్లో సంబంధించి కొంత ప్రత్యర్థి పార్టీలు ఆలోచిస్తే కనుక దాంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక 5-6 నెలల క్రితం ఒక పిలుపు ఇచ్చారు. ప్రతి 50 ఓట్లకి ఒకళ్ళు మానిటర్ చేసేటువంటి అతన్ని పెట్టాలి. వాళ్ళనే గృహసారథులా లేదంటే ఏదన్నారు, గృహసారథులేనా? గృహసారథి కాదు, అది ఏదో ఉంది, ఓటర్లను మానిటర్ చేసేవాళ్ళు గృహసారథులేనా. సో ఒక 50 మంది, ప్రతి 50 ఓట్లకి ఒకళ్ళు, 50 ఓట్లకు ఒకళ్ళు, 50 కుటుంబాలకి ఒక వాలంటీర్లు తీసేశారు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు కాబట్టి ఎన్నికల ప్రక్రియకి వాళ్ళని దూరంగా పెట్టారు. వీళ్ళు కాకుండా 50 ఓట్లకు ఒకళ్ళు అనేది పెట్టారు. 50 ఓట్లకు ఒకళ్ళు ఆల్రెడీ ఎన్నిక చేశారు. వాళ్ళు ఎవరు, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, లేదా అన్ని వేళల్లో అన్ని రకాలుగా వ్యవహరించేటువంటి వాళ్ళు, అవసరమైతే భయానిక వాతావరణం సృష్టించే వాళ్ళు, ఇలాంటి ఒక మెరికల్ లాంటి కరుడుగట్టిన అన్ని రకాలుగా చేయగలిగినటువంటి వాళ్ళని ఎంపిక చేశారు అనేది ఒకటి. అంటే పల్లెటూరులో సహజంగా చెప్తుంటారు, ఆ మాట అనకూడదు మనం, పల్లెటూరులో జనరల్గా ఏ పని లేకుండా తిరిగే వాళ్ళని అంటుంటారు. పనికి అంటే ఏదో గాలి తిరుగుతున్నారని ఇట్లా అంటుంటారు కదా. ఏ పని లేకుండా అరకొర చదువులతోటి ఏం లేకుండా తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అది వాళ్ళకి ఇంకా వాళ్ళ లైఫ్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా అంటుంటారు. సరే, ఎవరి లైఫ్ వాళ్ళది. బట్ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఖర్చుల కింద రోజుకి అమౌంట్ ఇచ్చేసి వాళ్ళని ఈ ఎన్నికలైన రోజుల్లో పోషిస్తూ, అధికారం వస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళని వేరే విధంగా ఉపయోగించుకోవడానికి, అంటే ప్రైవేటు సైన్యంలాగా ఉపయోగించుకోవడానికి వాళ్ళని తర్ఫీదు ఇస్తున్నారు అనేటువంటిది ఒకటి. సరే, ఏదైనా కానీ రకరకాల ప్రచారాలు వస్తుంటాయి. అందులో ఎన్నికల సమయం ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోవటం, తర్వాత అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవటం, వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తెలుసుకోవటం, ఇవన్నీ కామనే. అయితే ఇప్పుడు ఈ వార్ రూమ్స్ వాళ్ళు ఎవరంటే, ఈ 50 ఓట్లకు ఒకళ్ళని పెట్టారు కదా, 50 ఓట్లకు ఒకళ్ళు ఉన్నారు కదా, ఈ 50 ఓట్లకు ఒకళ్ళు ఉన్న వాళ్ళని ప్రతి పోలింగ్ బూత్లో కనీసం 10 మందిని తయారు చేసి పెట్టారు. అంటే 10 మంది అంటే 10, 50, 500 ఓట్లకి 10 మంది, 1000 ఓట్లకైతే 20 మంది. అట్లా ఒక గ్రామ పంచాయతీ పరిధిలో యావరేజ్న ఒక 1000 ఓట్లు ఉంటాయి, అంతే కదా, 1000-1500 ఉంటాయి. అందుకని యావరేజ్న కొన్ని పెద్ద విలేజ్లు ఉండొచ్చు, కొంత చిన్న విలేజ్లు ఉండొచ్చు. అంటే యావరేజ్లో ఒక 10-15 మంది ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక వార్ రూమ్ పెట్టచ్చు. వార్ రూమ్ అనేది ఉంది. ఆ వార్ రూమ్లో ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఓటర్స్ని తీసుకురావటం, మామూలుగా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి డ్యూటీస్, ఓటర్స్ని తీసుకురావటం. ఈ 50 మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 50 మందిలో
ఎంతమంది వైసీపీకి ఉన్నారు, ఎంతమంది టీడీపీకి ఉన్నారు, ఎంతమంది తటస్థంగా ఉన్నారు. ఈ తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేయటం, ఈవెన్ మా 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 వాళ్ళకి కూడా వచ్చినాయి కొంతమందికి ఫోన్లు చేయటం, వాళ్ళకి మీరు ఎవరు కోటేస్తారు అని అడగడం. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఐప్యాక్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం అంటారు. ఐప్యాక్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పగానే ఏం కావాలి అని అడుగుతాం కదా జనరల్గా. ఐప్యాక్ నుంచి కావాలనగానే మేము సర్వే చేస్తున్నాము, మీరు ఎవరు కోటేస్తారు. సర్వే చేసేవాడు ఎవడు డైరెక్ట్గా మేము ఎవరు కోటేస్తారని అడగడు. మీరు ఎవరు కోటేస్తారు, ఓటర్లు కూడా అంత ఈజీగా ఎవరు కోటేస్తున్నారో చెప్పరు. ఫోన్ చేసి మళ్ళీ అడగడం వాళ్ళు, ఎవరు కోటేస్తున్నావు, ఓటుకు వస్తున్నావా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు బయట ఉంటున్నావా, ఉంటే ఎక్కడ ఉంటున్నావు, నువ్వేం చేస్తున్నావు, ప్రొఫెషన్ ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ అడిగి మరి నువ్వు ఎవరు కోటేస్తావు అంటే వైసీపీకి వేస్తావు అంటే ఓకే వైసీపీకి వేస్తానంటే ఎందుకు వేస్తావు, ఎందుకు వేయాలనుకుంటున్నావు, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఉన్నాయి కదా అందుకు వేయాలనుకుంటున్నాను అంటే ఓకే అంటున్నారు. లేదు చెప్పే వాటిలో ఏదన్నా కొంచెం అటు ఇటు ఉందంటే ఇదేదో తేడాగా ఉంది, తటస్థంగా ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ తటస్థ ఓటర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాన్సన్ట్రేషన్ చేసి అతను పుట్టుపూర్వోత్తరాలని తెలుసుకుంటున్నారు. తెలుసుకొని ఇతను పర్సనల్గా ఇష్యూస్ని తీసుకొచ్చి వాట్సాప్లోనూ అట్లా బ్లాక్మెయిల్ చేయాలా, లేదంటే ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయాలా, లేదా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, లేదా వీళ్ళకి పడినటువంటి వాళ్ళు ఎవరున్నారు, లేదా వీళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది, వీళ్ళ కుటుంబ సభ్యుల్లో -పాయింట్ ఉన్నోళ్ళు ఎవరు, ఇవన్నిటిని అన్వేషిస్తారు. అన్వేషించిన తర్వాత ఈ ఓటర్ని మార్చాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఫోకస్ చేసి కరెక్ట్గా ఆ వీక్నెస్ అయితే ఏదైతే ఉంటుందో ఆ వీక్నెస్ మీద కొడతారు. కొట్టి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మార్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది వాళ్ళ డ్యూటీ, ఆ వార్ రూమ్ వాళ్ళ డ్యూటీ. ఆ తర్వాత రెండో డ్యూటీ ఏంటంటే ఇప్పుడు పోలింగ్ బూతుల్లో ఏమైనా జరిగితే పోలింగ్ రోజు ఇమీడియట్గా వాళ్ళు వచ్చేస్తారు, వచ్చి హడావుడి చేయాలి. హడావుడి చేసే బ్యాచ్. అందుకే నేను చెప్పింది అసలు ఏ పని లేకుండా ఊరికి గాలి తిరుగులు తిరుగుతారు అంటారు పల్లెటూరు. పని బాట లేకుండా గాలి తిరుగులు తిరిగే వాళ్ళు, బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళని అంటూ ఉంటారు. ఆ మాట మనం అనకూడదు, బట్ పల్లెటూరులో మామూలుగా మన విలేజెస్లో వాడేటువంటి వాడుక భాష అది. సో వాళ్ళని ఎంపిక చేశారు. వాళ్ళు ఎంపిక చేసి ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పిల్లలు. అంటే వాళ్ళ ఏజ్ చదువుకున్న తర్వాత అరకొడ చదువులు చదివిన తర్వాత ఊరికి తిరుగుతూ బ్యాచ్ ఉన్నారు కొంతమంది. మోటార్ సైకిల్ మీద తిరిగే వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళకి ఆల్రెడీ సాయంత్రానికి మందు, తినడానికి తిండి, ఒక 1000 రూపాయల డబ్బులు ముందే అడ్వాన్స్ ఇచ్చేసారండి. 50,000 చొప్పున ముందే అడ్వాన్స్ ఇచ్చేసారు. 50,000 చొప్పున ఈ 2 నెలలకి 50,000 చొప్పున ఇచ్చేసి మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వేరే పనులు అప్పు చెప్తాము అని చెప్పారండి. సో ఆ గ్రూప్ ఏం చేస్తుందంటే ఈ యాక్టివిటీస్ చేస్తుంది ప్రజెంట్. ఆ ప్రజెంట్ యాక్టివిటీస్ చేసి రాబోయేటువంటి రోజుల్లో రేపు పోలింగ్ రోజున ఏదైనా గొడవలు అయితే ఇమీడియట్గా వీళ్ళు వస్తారు. వీళ్ళు తాడు బొంగరం ఉండదు కదా, తాడు బొంగరం ఉండదు కాబట్టి ఏదైనా చేస్తారు. సో అవతల వాళ్ళు ప్రత్యర్థుల్ని భయపెట్టడం, ఇది చేయటం. అవసరమైతే ఈవీఎంలు తీసుకెళ్ళిపోవటం, లేదా అడావుడి చేయటం. వీటి కోసం వాళ్ళు ఆ బ్యాచ్లను పెట్టారని చెప్పి తెలుస్తుంది. సో ఇదంతా ఎందుకు బయటకు వచ్చిందంటే విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఒక 50 ఎకరాల కబ్జా బయటకు వచ్చింది. ఆ కబ్జాకు సంబంధించి అడావుడి చేయడానికి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్తే మీరు ఎవరంటే మేము వార్ రూము వైసీపీ అని చెప్పి బయటకు చెప్పారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు లోతుకి వెళ్ళి అధ్యయనం చేస్తే అసలు వార్ రూమ్ ఏంటి, దీని వ్యవహారం ఏంటంటే ఇది ప్రతి 50 ఓట్లకి ఒకళ్ళని పెట్టారు కదా, వాళ్ళని వార్ రూమ్ కింద పెట్టేసి వార్ రూమ్లో వాళ్ళకి ఇచ్చేసి ఆ వార్ రూమ్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వీళ్ళని పోషిస్తున్నారు. అందులో భాగంగా వీళ్ళు హడావుడి చేయడానికి లేదంటే గొడవ చేయడానికి వస్తారు. ఆ గొడవ చేయడానికి వచ్చిన వాళ్ళే ఆ 50 ఎకరాల్లో భూమి కబ్జాకు సంబంధించి ఆ భూమి వాళ్ళు వస్తే వాళ్ళ మీదకి వీళ్ళు వెళ్తే వీళ్ళు ఎవరంటే వార్ రూమ్. ఇది వార్ రూమ్. మనకు మామూలుగా జనరల్గా ఏమనుకుంటాం వార్ రూమ్ అనగానే స్ట్రాటజీస్ ప్లే చేస్తుంటారు, పొలిటికల్ స్ట్రాటజీస్. ఆ తర్వాత మొత్తం డేటా తీసుకుని అధ్యయనం చేస్తుంటారు. ఇవి మనకి జనరల్గా మనకు అనిపించేది. కానీ జగన్ మార్క్ వార్ రూమ్స్ సపరేట్ అనేది ఇప్పుడు ఆ కబ్జా వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత తెలిసింది, మొత్తం బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు రేపు రాబోయే రోజుల్లో పోలింగ్ రోజున ఏం జరుగుతుంది అనేది ఒక ఆందోళన. హింసాత్మక ఎన్నికల వైపు వెళ్ళాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని చెప్పి ముందు నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన చెప్తున్నాయి. మరి దాంట్లో భాగంగా ఇప్పుడు
50 ఓట్లకు ఒక వారు మెంబర్స్ని ఒక అతన్ని పెట్టారంటే నీకంటే ఆల్మోస్ట్ ఒక విలేజ్కి ఒక 20 మందిని తయారు చేశారు. ఈ 20 మంది ఏం చేస్తారు? ఎంతమంది పోలీసులు ఉన్నా మాత్రం అడ్డుకోగలరా? ఎక్కడ అడ్డుకోగలరు? సో కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఈ వార్ రూమ్ ఏం చేస్తుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.